మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మతులను అధికారులు మళ్లీ మొదలుపెట్టారు. 7వ బ్లాక్లో బిగుసుకుపోయిన గేట్లను కట్ చేసి సిబ్బంది తొలగిస్తున్నారు. సి బ్లాక్లను సెట్ చేస్తున్నారు. వర్షాకాలంలో ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. 7వ బ్లాక్లోని వరద నీరు చేరకుండా ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టారు. ఇక అప్ స్ట్రీమ్ దగ్గర మట్టితో ఆనకట్ట కట్టి మరమ్మతులు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో జరుగుతున్న మరమ్మతుల పనులను నిపుణుల బృందం సందర్శించనుంది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తాత్కాలిక మరమ్మతులను అయితే అధికారులు మళ్లీ మొదలుపెట్టడం జరిగింది. 7వ బ్లాక్లో బిగుసుకుపోయిన గేట్లను కట్ చేసి సిబ్బంది తొలగిస్తున్నారు. సి బ్లాక్లను సెట్ చేస్తున్నారు. వర్షాకాలంలో ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మేడిగడ్డ కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డకు సంబంధించి మరొకసారి సంచలనం ఎదుర్కొన్న పరిస్థితి. ఎంతో కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడే తాత్కాలిక మరమ్మతులు చేయడం కోసం ప్రభుత్వం ఇప్పటికే పూర్తిసారి ఏర్పాటు చేసింది. ఇప్పటికే అనేక సార్లు రైట్ భాస్కర్, సేఫ్టీ అథారిటీ టీం మొత్తం ఇప్పటికి వచ్చే 4-5 సార్లు పరిశీలించిన పరిస్థితి. దానిలో భాగంగానే వీళ్ళు అనేకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగానే ఇవాళ ఆ తాత్కాలిక మరమ్మతులు చేయనా లేకపోతే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి పూర్తిసారి ఇవాళ ఆ చర్చలు జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం సీజన్ వానాకాలం సీజన్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రైతులకు ఆ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి, రైతాంగాలు పంటలు పండించుకోవడం కోసం నీళ్ళు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి నేపథ్యంలో మరమ్మతులు చేస్తున్న పరిస్థితి. నిజంగానే తాత్కాలికంగా కాపర్ డ్యామ్ తోటి మరమ్మతులు చేస్తున్నారు. నిజంగా కాపర్ డ్యామ్ ఆగుతుందా లేకపోతే పూర్తి స్థాయిలో చేయడం కోసం మొన్న ఈ 2 రోజుల క్రితం వర్కులు ప్రారంభించడంతో ఒక్కసారిగా పెద్ద బొంగబడడంతో భారీగా శబ్దం రావడంతో తాత్కాలికంగా పనులు అయితే ఆపేసిన పరిస్థితి. ఇప్పటికైనా సెంట్రల్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి నేషనల్ సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి దానికి నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇలా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏం చేయాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.